శ్రీ సప్తపది శిష్యులకి స్వాగతం. గో సంరక్షణ చట్టం అమలుపై హైకోర్టు నోటీసులు. 18వ తారీఖున వాయిదా పడింది. ఢిల్లీలోని వరల్డ్ హిందూ ఫెడరేషన్ ఇండియా తరపున దాని జాతీయ అధ్యక్షుడు అఘు మోంగియా మన హైకోర్టు హైదరాబాద్లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హానరబుల్ జస్టిస్ కె శరత్ గారు బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గో సంరక్షణ చట్టం అమలుకు చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు 3 వినతి పత్రాలు సమర్పించామని, వాటిపై చర్యలు తీసుకోకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని, గతంలో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయడం లేదని అన్నారు. అయితే అదనపు అడ్వకేట్ జనరల్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేస్తున్నామని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. అందుకని 18వ తారీఖున ఇది పడింది. నేడు విహెచ్పి ఆందోళనలు. రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు విశ్వ హిందూ పరిషత్ పేర్కొంది. విచ్చలవిడిగా గోవులను హత్య చేసేందుకు తరలిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం, గో సంరక్షణ చట్టం అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపింది. అనంతరం కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయనున్నట్లు విహెచ్పి రాష్ట్ర అధ్యక్షుడు నరసింహమూర్తి గారు, ప్రచార ప్రముఖ్ బాలస్వామి గారు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అది విషయం.